సైలెంట్ టీవీ అవనిగడ్డలో 10వ తరగతి టాప్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని టీడీపీ నేత కనకపర్తి శ్రీనివాసరావు తెలిపారు. రైతులు, కూలీల కుటుంబాల పిల్లలు రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి 1000 రూపాయల నగదు ప్రోత్సాహకం, బహుమతులు అందజేశారు. 100 రోజుల ప్రణాళికతో విద్యారంగంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లోని ప్రభుత్వ హై స్కూల్లో చదివిన విద్యార్థులు ఈ బాబుకి 590 మార్కులు, ఈ పాపకి 591 మార్కులు రావటం జరిగింది. ప్రతిమాలు కూడా 580, 570, 560, 550 అట్లా రావటం జరిగింది. అందరికి కూడా 11 మంది పిలిచి 12 మంది పిలిచి ఇవాళ మా కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఇవాళ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడూ కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఏ చైతన్యానో, నారాయణనో లేకపోతే భాష్యం స్కూల్సో లక్షలు ఖర్చు పెట్టి యాడ్లు ఇస్తారు. ఇదిగో మా పిల్లలు ఇంత 590 అని 591 అని టీవీల్లో వాటిలో ఇస్తారు. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా 40-50 సంవత్సరాల విద్యా చరిత్రలో నారా లోకేష్ గారు రాజకీయ నాయకులు, సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, ఆయన విద్యాశాఖ మంత్రి ఫోటో కానీ లేకుండా కేవలం 10వ తరగతిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు కూడా వేసి అన్ని పేపర్లో అభినందనలు తెలియజేయడం జరిగింది. దానికి ఇవాళ దేశ విదేశాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, లోకేష్ గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ ఎప్పుడూ కూడా గత 15 సంవత్సరాల బట్టి కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఈ విధమైనటువంటి స్కోర్ చేసిన సందర్భం లేదు. లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రతి 2 నెలలకు 6 నెలలకు పేరెంట్స్ మీటింగ్ పెట్టి, టీచర్స్ మీటింగ్ పెట్టి ఏ విధంగా పిల్లలకు పాఠాలు చెప్తున్నారు అప్లోడ్ చేయించి జాగ్రత్త తీసుకోబట్టే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులతో పోటీపడి మన పల్లె విద్యార్థులు, మన ఆణిముత్యాలు పెద్ద గొప్ప విజయం సాధించారు. ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, అమ్మ మీరంతా కూడా సహజంగా బయట ఒక అపోహ ఉంటుంది, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో వాళ్ళు బట్టి పట్టిస్తారు. కానీ మీరందరూ మాత్రం బట్టి కాకుండా మెదడులోకి పాఠాలు ఎక్కించుకొని పరీక్ష రాయబట్టే మీకు 590, 591 వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇదే 10th క్లాస్ ఏదే కాకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఎంసెట్, నీట్ కానివ్వండి, ఐఐటీల్లో కానివ్వండి, సివిల్ సర్వీస్ లో ఐఏఎస్లు, ఐపీఎస్లు సాధించి భవిష్యత్తులో చదువు ద్వారా ప్రజలకు మంచి సేవ చేయాలి. మిమ్మల్ని కని కష్టపడి పెంచిన తల్లిదండ్రులు కూడా మీ ఊరికి, మీ గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తాను.